పలమనేరు నియోజకవర్గం దండపల్లి రోడ్డు దర్గానందు గంజ సేవలి బాబా 77వ ఉరుస్ మహోత్సవం 2వ తేదీ శుక్రవారం రాత్రి గంధం 3-4 తేదీలలో కవాలి దండపల్లి రోడ్డు దర్గానందు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో దర్గా మత పెద్దలు అక్బర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా దండపల్లి రోడ్డు దర్గానందు గంజే సావలి బాబా 77వ ఉరుసు మహోత్సవాన్ని 2వ తేదీ రాత్రి గంధం కార్యక్రమం నిర్వహించి 3-4 తేదీలలో కవాలి నిర్వహిస్తామన్నారు. सबको अस्सलाम वालेकुम रहमतुल्लाह वबरकातुहू अंदरिकी नमस्कारमुलु పలమనేరు ఉరుసు మహోత్సవం చిత్తూరు జిల్లా గండపల్లి రోడ్డు పలమనేరు ఈ రోజు గంధము 3వ తారీఖు రాత్రి 9 గంటలకి రజాక్ సాబ్ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి మార్కెట్ కమిటీ చేరును. అక్కడి నుంచి గంధం మెరవని అతివయముగా జరగబడును. పక్కిళ్ళ వాళ్ళు జోహర్తో మేళ తాళములతో కొల్లం పక్కిళ్ళ వాళ్ళు తోడుతో తాలిం ఖానా వాళ్ళతో మిగతా బల్లారి డ్రమ్స్తో అలంకరించిన తాజియాతో కొల్లం పక్కిళ్ళ వాళ్ళ జోహర్లతో మార్కెట్ కమిటీ నుంచి ఊరేగింపు చేరుపడను. అక్కడి నుంచి 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు పోటీపాటి కచేరీ కవాలి బాగా జరుగుపడను. 2వ తారీఖుకి ఈరోజు గంధము 3వ తారీఖుకి పోటీపాటి కచేరీ 4వ తారీఖు వచ్చి రేడియో సింగర్ మై పార్టీ బాంబే వాళ్ళ నుంచి అతివయమ పోటీపాటి కచేరీ జరగపడను. ఈ పిఎల్ ఇనాయతుల్లా బీడి వాళ్ళు నేను పుట్టక ముందు నుంచి నాకు తెలిసినప్పటి నుంచి ఈ పెండల్ వాళ్ళే వేసేది. ఈ పెండాలు ఈ బీడి వాళ్ళు వేసేది. వాళ్ళ మహానుభావులు ఆ కాలం నుంచి ఇంత పెద్ద పెండాలు వేసి సహకరించి చేస్తూ ఉన్నారు. ఈసారి ఈ ఎండ తట్టుకోలేకుండా మన దర్గా కమిటీ మా పిల్లకాయలు అందరూ కలిసి చాలా కష్టపడినారు, డబ్బులకు తిరిగినారు. ఈ మన ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరూ కలిసి మమ్మల్ని సహాయం చేసి ఈ పండుగ మీరు బాగా చేయాలని చెప్పేసి వాళ్ళు సంతోషంగా మాతో కూడా తోడుండి ఈ పండుగ నడిపించాలని వాళ్ళు కూడా కోరడమైంది. ఇంతకుముందు వచ్చి మా దర్గా కమిటీ వాళ్ళే అందరూ కలిసి మా బీడీ మస్తాన్పై వీళ్ళందరూ కలిసి వాళ్ళతో పాటు కొంతమంది పేర్లు లేదు అందరూ మా పిల్లకాయలే అందరూ చేస్తూ ఉన్నారు. ఈ ప్రతి సంవత్సరము ఈ పండగ ఈ ఉరుసు మహోత్సవము బాగా మన అతివయంగా చేస్తాము. చేసి అందరూ వచ్చి సూచనలు దీంట్లో అందరూ పాల్గొనాలని చెప్పి నేను కోరడమైంది. దీంట్లో హిందువులు ముస్లిమ్స్ సిక్కులు సాయిలు అందరూ దీంట్లో తోడు కావాలని చెప్పేసి దీంట్లో మనకు తెలిసిన వాళ్ళు మా పిల్లకాయల ముందు నుంచి కూడా ఇప్పుడే కాదు వాళ్ళకి తెలియ వచ్చినప్పటి నుంచి వాళ్ళ నాయన కాలం నుంచి మా పెద్దవాళ్ళ నుంచి అందరూ కలిసి ఈ ఉరుసులు అందరూ పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈసారి కూడా బాగా బ్రహ్మాండంగా జరిగింది. డొనేషన్ కూడా ఏదో కష్టపడి చేసినాము ఇచ్చినారు, మా వాళ్ళు కూడా ఇచ్చినారు, హిందూ సోదరులు కూడా ఇచ్చినారు. దీంట్లో ఈ దర్గా కమిటీ మా పిల్లకాయలు అందరూ ఇదే విధంగా నెక్స్ట్ కూడా చేయాలని చెప్పి నేను వీళ్ళు కోరడమైంది. ఈ కష్టము ఈ ఎండకి తట్టుకోలేక టయానికి అందరూ వచ్చి మాకు తోడిచ్చినారు. వీళ్ళకి అందరికీ నా తరఫున ఈ దర్గా తరఫున మా బావ తరఫున వీళ్ళందరూ చల్లగా 100 ఏళ్ళు బతకాలని చెప్పి నేను మరీ